హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. జూన్ 9th డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జేఎస్ పాయింట్స్. ముందుగా మనకి జూన్ 8th ఒక డే ఆఫ్ ఇంపార్టెన్స్ మిస్ అయింది. అదే వరల్డ్ ఓషన్ డే అని చెప్పేసి పిలుస్తాం. థీమ్ ఏంటి? వండర్ సస్టైనింగ్ వాట్ సస్టైన్స్ అస్. అంటే మనల్ని ఏదైతే నిలబెట్టేలా చేస్తుందో అది మనం కాపాడుకోవాలని చెప్పేసి, అంటే సముద్రాల యొక్క ఇంపార్టెన్స్ని నొక్కి చెప్తూ థీమ్ తీసుకోవడం జరిగింది. ఇంకోటి, ఈ వరల్డ్ ఓషన్ కాన్ఫరెన్స్ని ఫ్రాన్స్ హోస్ట్ చేస్తుంది 2025లో. దాని థీమ్ కూడా మీకు సేమ్ కనిపిస్తుంది, సస్టైనింగ్ వాట్ సస్టైన్స్ అని చెప్పేసి. మనని ఏది నిలబెడుతుందో దాన్ని మనం నిలబెట్టాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. ఇంకోటి, జూన్ 10th రేపే కానీ. సో ఈ ఐక్యరాజ్య సమితి జూన్ 10th ఫస్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ డైలాగ్ అమంగ్ సివిలైజేషన్, ప్రపంచ నాగరికతల మధ్య ఈ సంభాషణ అని చెప్పేసి జూన్ 10th వెరీ ఫస్ట్ టైం 25 yearsలో మనం జరుపుకుంటున్నాము. ఈసారి హోస్ట్ చేసేది పారిస్, యునెస్కో కండక్ట్ చేస్తుంది ఈ డేని. ఈ డే కోసం అని చెప్పేసి చైనా ప్రపోజ్ చేసింది. సో సభ్య దేశాలు అంగీకరించినాయి కాబట్టి జూన్ 10th మనము డైలాగ్ అమాంగ్ సివిలైజేషన్గా జరుపుకుంటాం. ఇటువంటి ఫస్ట్ డే ఏవైతే ఉన్నాయో తరచుగా గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా జిఎస్ పేపర్లో వస్తున్నాయి కాబట్టి ఫోకస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇవి రెండు కూడా ఎగ్జామ్ దృష్ట్యా సో మనకు కూడా ఫేమస్, గ్రూప్ 2 వాళ్ళకు కూడా ఫేమస్. వరల్డ్ ఓషన్ కాన్ఫరెన్స్ ప్యారిస్లో ఉన్న నైసీ ప్రాంతం హోస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎకనామీ అండి. సో ఫ్లిప్కార్ట్ అనేది వార్తల్లో వచ్చింది. ఇది ఆర్బీఐ నుంచి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లైసెన్స్ పొందింది. దాంతోపాటు కస్టమర్స్కి నేరుగా లోన్స్ ఇచ్చేందుకు అనుమతి పొందిన తొలి ఈ కామర్స్ కంపెనీగా రికార్డ్ సృష్టించింది. ఇట్ ఈస్ ఫస్ట్ ఈ కామర్స్ కంపెనీ డైరెక్ట్ లెండింగ్ టు కస్టమర్స్. ఇంకా ఏ ఈ కామర్స్ కంపెనీ ఇటువంటి ఘనత లేదు కాబట్టి ఫ్లిప్కార్ట్ని మనము నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద చదువుకుంటాం. మీకు బ్యాంకింగ్ పాఠం ఉంటే ఈ ఏపీపీఎస్ వాళ్ళకి ఇది ఫేమస్. టీజీపీఎస్ వాళ్ళకి నాకు తెలిసి 100% ఆర్బీఐ బ్యాంకింగ్ ఇన్ఫ్లేషన్ అయితే సిలబస్లో ఉండే అవకాశమే ఎక్కువ. సెక్షన్ 3 అనేది గ్రోత్ అండ్ డెవలప్మెంటు, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంటు, ఇవి రెండు మినాయిస్తే మిగతా అంశాలు 100% ఉండవని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నాకు టీజీపీఎస్ చెప్పలేదు కానీ ఒక హేతుబద్ధమైన ఆలోచన ఇస్తే అవన్నీ సొసైటీ కిందకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ కొత్త బేస్ ఇయర్స్ అండి. సో ఇది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఎకనామీ లోపల అప్డేట్స్ కాబట్టి. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ యొక్క సెక్రటరీ సౌరభ్ గార్గ్ అని చెప్పేసి సమాచారం వెల్లడించిండు. అది ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి ఆర్టికల్. ఏంటి, మీకు జీడిపికి ప్రజెంట్ 2011-12 బేస్ ఇయర్గా మనం జరుపుకుంటున్నాం. దీన్ని 2022-23కి మార్చుకుంటున్నాం. ఎప్పటి నుంచి అంటే 2026 నుంచి మనం మార్చుకుంటున్నాం. సో నెక్స్ట్ పారిశ్రామిక ఉత్పత్తి సూచిక అని చెప్పేసి పిలుస్తాం. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ అని చెప్పేసి ఇది కూడా 22-23కే. సో మీకు ఓల్డ్ డాటా వస్తే 2011-12 ఉండే, దీన్ని 22-23కు మార్చుకోవడం జరుగుతుంది. 26-27 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. నెక్స్ట్ సిపిఐ, మనకి ద్రవ్యోల్బణ సూచిక. ఇది 24ని బేస్ ఇయర్ తీసుకున్నాము. ఓల్డ్ వచ్చేసి 2012 అని చెప్పేసి ఉండే కదా, దీన్ని 24కి మనం మార్చుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా బిశ్వనాథ్ గోల్దార్ చైర్మన్గా 26 మంది సభ్యుల కమిటీ సిఫార్సు చేస్తే అమలు చేస్తున్నాము 2026 నుంచి కాబట్టి. సో మీకు ఏ బేస్ ఇయర్ అండి? 2022-23 బేస్ ఇయర్. ఇంతకుముందు 2011-12 అని చెప్పేసి ఉండే. ఎకనామీ లోపల మీకు జీడిపి పాఠం ఉంటే ఇది వెరీ ఫేమస్, ఇండస్ట్రియల్ సెక్టర్ పాఠం ఉంటే ఇది వెరీ ఫేమస్, ఇన్ఫ్లేషన్ పాఠం ఉంటే ఇది వెరీ ఫేమస్. ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి అప్డేట్స్ చదువుకోవాలి. బేస్ ఇయర్ 2011-12, బట్ 26 నుంచి చూస్తే మీకు 22-23 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అది సిపిఐ చూస్తే 2024 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అప్డేట్స్ ఎకనామీ చాలా డైనామిక్స్ కలిగి ఉంటుందండి. ఎకనామీ చెప్పాలంటే ఎప్పటికప్పుడు నూతనంగా ఉండాలి. ఎవరైతే ఎకనామీ టీచ్ చేస్తున్నారో ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి. రోజు పేపర్ చూడాలి. కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ కాదు, ఎకనామీ ఫ్యాకల్టీ ఫస్ట్ పేపర్ చూడాలి, పాలిటీ ఫ్యాకల్టీ పేపర్ చూడాలి, సొసైటీ ఫ్యాకల్టీ పేపర్ చూడాలి, ఎస్ఎన్టీ ఫ్యాకల్టీ దినము పేపర్ చూడాలి కంపల్సరీ, ఇంటర్నేషనల్ అఫైర్స్ ఫ్యాకల్టీ పేపర్ చూడాలి, జాగ్రఫీ ఫ్యాకల్టీ పేపర్ చూడాలి. వాళ్ళ సబ్జెక్ట్లో వాళ్ళు అప్డేట్స్ అందించాలి. కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ కాదు ఇక్కడ. అప్పుడు కరెంట్ అఫైర్స్ యొక్క అవసరమే రాదు. అసలు కరెంట్ అఫైర్స్ అనేది ఫ్యాకల్టీ తీసిపడేయాలి. ఎప్పుడు తీసిపడేయాలి? ఆ ఇన్స్టిట్యూట్ లోపల ఆయా సబ్జెక్టు వాళ్ళు అప్డేట్స్ని వాళ్ళే చెప్పినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఆస్పిరెంట్స్కి.
నెక్స్ట్ డిఫెన్స్. ఎంఎస్సి ఇరీనా అని చెప్పేసి మీకు ఇది డిఫెన్స్ కిందకి రాదు, బట్ మనకి షిప్ కాబట్టి మనం డిఫెన్స్ కింద డిస్కస్ చేస్తాం. ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ నౌక. ఇది కేరళలో ఉన్న విజింజం ఇంటర్నేషనల్ పోర్ట్ని విజిట్ చేసింది కాబట్టి వార్తల్లో వచ్చింది. సో ఇంతవరకే పేపర్లో వచ్చిందండి. బట్ ఇవి 2 పాయింట్స్ ఎగ్జామ్లో వస్తాయి. కేరళకు వచ్చింది తెలుసు, ఎంఎస్సి ఇరీనా తెలుసు, ప్రపంచంలో అతిపెద్ద కార్గో నౌక తెలుసు. బట్ దాన్ని ఎవరు నిర్మించారు అని తెలియదు, మనకి పేపర్లో రాలేదు. బట్ మనము గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకోవాలి. టెక్నాలజీని అట్లా ఉపయోగించుకోవాలి. మనము ఎక్కడ అవసరమో అక్కడనే ఉపయోగించుకోవాలి. టెక్నాలజీ మన పని భారాన్ని పెంచొద్దు, పని భారాన్ని తగ్గించాలి. స్విట్జర్లాండ్ సంస్థ మెటేరియన్ షిప్పింగ్ కంపెనీ అని చెప్పేసి రూపొందించింది. ఈ ప్రశ్న కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు ఇది లైబీరియా కింద పనిచేస్తుంది. సో జెండా అంటే ఏ దేశం కింద పనిచేస్తుందో ఆ దేశం జెండా ఉంటుంది అక్కడ. ఆ పడవ అనేది ఆ దేశానికి సంబంధించింది. నిర్వహణ కంపెనీ పేరు చూస్తే మీకు స్విట్జర్లాండ్ కంపెనీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది పెద్దది కాబట్టి ఇంత పొడవు ఉంటుంది, ఇంత వెడల్పు ఉంటుంది. మనం సింపుల్ చెప్పాలంటే 400 × 60 అని చెప్పేసి రాసుకోవచ్చు. దీన్ని రాసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఎస్ఎన్టీ అంటే మనం డిస్కస్ చేసినాం, బట్ నిన్న మరొకసారి పేపర్లో వచ్చింది. సో కాశ్మీర్ మెరీనో భారతదేశంలో జన్యు సవరణ చేయబడ్డ మొట్టమొదటి గొర్రె జాతి ఇది. సో ఏ యూనివర్సిటీ చేసింది? షేర్ ఏ కాశ్మీర్ శ్రీనగర్లో ఉంటుంది. దీనికి ఎవరు నాయకత్వం వహించారు అంటే ప్రొఫెసర్ రియాజ్ అహ్మద్ షా అని చెప్పేసి పిలుస్తాం. జన్యు సవరణ అంటే డిఎన్ఏలో మార్పు చేస్తాం మనం, ఇంకో కొత్త జీవిని అక్కడ క్రియేట్ చేయలేదు. సో ఏ డిఎన్ఏ మార్పు అని చెప్పేసి చూస్తే మయోస్టాటిన్ జన్యు అని చెప్పేసి కండరాల పెరుగుదలకు పనికొస్తుంది. సో దీన్ని సవరణ చేసి ఈ సవరణ చేయబడ్డ ఫస్ట్ గొర్రెను వీళ్ళు ఆవిష్కరించారు. షేర్ ఏ కాశ్మీర్ యూనివర్సిటీ ఫ్రమ్ శ్రీనగర్ అని చెప్పేసి ప్రొఫెసర్ రియాజ్ అహ్మద్ షా నాయకత్వం లోపల. ఇది మనము మే కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసినాం. నెక్స్ట్ పర్యావరణం కరెంట్ అఫైర్స్ అండి. వెరీ ఫేమస్ డ్రమ్ యాప్ అని చెప్పేసి ఐఐటి ఖరగ్పూర్ ఆవిష్కరించింది. ఏంటి డ్రమ్ అంటే డైనమిక్ రూట్ ప్లానింగ్ ఫర్ అర్బన్ గ్రీన్ మొబిలిటీ. సో గ్రీన్ మొబిలిటీ అంటే మీకు పర్యావరణ అనుకూల చలనం అని చెప్పేసి. మీకు ఢిల్లీ లోపల వాయు కాలుష్యం ఎక్కువ ఉంటుంది కదా, ఏ రహదారిలో వాయు కాలుష్యం లేదో ఈ ప్రయాణికులకి, ఈ ప్యాసింజర్స్కి అలర్ట్ ఇస్తుంది ఈ యాప్. అటువైపు వెళ్తే వీళ్ళకి వాయు కాలుష్యం బారిన పడరు. జస్ట్ ఏం లేదు, ఢిల్లీలో ఉన్న వాయు కాలుష్యం బారిన పడకుండా ప్యాసింజర్కి ఈ యాప్ పనిచేస్తుంది. ఏ రహదారిలో వెళితే తక్కువ వాయు కాలుష్యానికి గురి అవుతారో అది సూచిస్తుంది. ఆ రహదారిలో వెళ్ళేలా వీళ్ళని మోటివేట్ చేస్తుంది. అదే డ్రమ్ యాప్ అని చెప్పేసి పిలుస్తాం. డైనమిక్ రూట్ ప్లానింగ్, రూట్ని ప్లానింగ్ చేస్తుంది. సో మీకు ఢిల్లీ లోపల ఎప్పుడు వాయు కాలుష్యం వార్తల్లో ఉంటుంది కాబట్టి ఐఐటి ఖరగ్పూర్ యొక్క ఆవిష్కరణ వెరీ ఫేమస్. సో నెక్స్ట్ అండి, ఇది వెరీ ఫేమస్ కరెంట్ అఫైర్స్. ఎందుకోసం అంటే ఒక గ్లోబల్ కూటమి లోపల మన ఇండియా సంస్థ చేరింది వెరీ ఫస్ట్ టైం. ఆ కూటమి చూస్తే మీకు ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఇనిషియేటివ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఏదైతే పరిశ్రమ సంస్థలు ఉంటాయో ఆ పరిశ్రమ వర్గాలని డీకార్బనైజ్ చేయాలి, ఎటువంటి కాలుష్య ఉద్గారాలు లేకుండా పరిశ్రమల స్థాపన కోసం అని చెప్పేసి COP26 గ్లాస్గోలో జరిగింది కదా, ఆ సమ్మిట్ లోపల వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేసింది. ఇండస్ట్రియల్ క్లస్టర్ ఇనిషియేటివ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే పరిశ్రమ వర్గాలు క్రమంగా గ్రీన్ టెక్నాలజీ వైపు వెళ్ళాలి, గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్ళాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్టార్ట్ చేస్తుంది COP26 గ్లాస్గో లోపల, యూకే హోస్ట్ చేస్తుంది. అయితే ఈ క్లీన్ ఎనర్జీ లోపల ఒడిశాలోని గోపాలపూర్ ఇండస్ట్రియల్ పార్క్ చేరింది. ఇండియాలో ఫస్ట్ కంపెనీ కాబట్టి ఈ గోపాల్పూర్ ఇండస్ట్రియల్ పార్క్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ గోపాలపూర్ ఇండస్ట్రియల్ పార్క్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు అంటే టాటా స్టీల్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి ఇది కండక్ట్ చేస్తుంది. సో వెరీ వెరీ ఫేమస్, కంపల్సరీ మనం మైండ్లో పెట్టుకోవాలి. గోపాలపూర్ ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పేసి ఏంది ఇది అంటే మీకు ఈ ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఇనిషియేటివ్ కింద చేరింది. ఈ కార్యక్రమం ఏంటి, మీకు పరిశ్రమ వర్గాలని క్రమంగా డీకార్బనైజ్ చేస్తుంది, కార్బన్ ఎమిషన్స్ రాకుండా కృషి చేస్తుంది, గ్రీన్ ఎనర్జీ ఉపయోగించేలా మోటివేట్ చేస్తుంది. అందులో గోపాలపూర్ ఇండస్ట్రియల్ పార్క్ ఫస్ట్ టైం జాయిన్ అయిపోయింది కాబట్టి
ఇది ప్రశ్న రావచ్చు. లేకుంటే ఇది క్వశ్చన్లో ఇచ్చేసి ఇండస్ట్రియల్ పార్క్ యొక్క స్థాపకులు ఎవరని చెప్పేసి ఇవ్వచ్చు. అప్పుడు టాటా స్టీల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గ్రేటర్ ఫ్లెమింగో శాంక్చురీ మీకు వార్తల్లో వచ్చింది. ఫ్లెమింగో పక్షి కోసం అని చెప్పేసి ఒక అభయారణ్యం ఏర్పాటు చేసిండ్రు ధనుష్కోటి ఫ్రమ్ తమిళనాడు. కాబట్టి ఇది కూడా మనకు ఫేమస్సే. లొకేషన్ ప్రశ్న అడుగుతారు. గ్రేటర్ ఫ్లెమింగో శాంక్చురీ ఎక్కడ ఉందని చెప్పేసి అడుగుతారు. ధనుష్కోటి గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి, తమిళనాడు అని చెప్పేసి. నెక్స్ట్ స్పోర్ట్స్ అండి. సో ఫ్రెంచ్ ఓపెన్ మీకు మనము మొన్న ఉమెన్స్ డిస్కస్ చేసినాము, కోకో గాఫ్ అని చెప్పేసి. ఇప్పుడు పురుషులు వచ్చారు. కార్లోస్ అల్కరాజు సో ఫ్రెంచ్ ఓపెన్ అల్కా గెలుచుకున్నాడు. ఎవరి మీద? ఇటలీ జానిక్ సిన్నర్ మీద. సో కాబట్టి ఇది వెరీ ఫేమస్. సో ఫైనల్ మీకు చూస్తే ఫ్రెంచ్ ఓపెన్ 5 hours 29 minutes జరిగిందండి. ఇది ఎక్కువ కాలం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్గా రికార్డ్ సృష్టించింది. సో 5 hours 29 minutes. కాబట్టి కొన్నిసార్లు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలండి. టీజీపీఎస్సీ గణాంకాల మీద ఫోకస్ చేస్తుంది. మొన్నైతే అధ్వానంగా యూపీఎస్సీ కూడా అడిగిందండి. మనము కబడ్డీ గెలుచుకున్నాము. సో కబడ్డీ 40-26తోన 40-30తోన అని చెప్పేసి అడిగారు. యూపీఎస్సీ లెవెల్ ప్రశ్న అది. చాలా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ అయినప్పటికీ చాలా తప్పులు చేస్తున్నారు ఈ మధ్యన. నెక్స్ట్ పురుషుల డబుల్స్ మనం జనరల్ డిస్కస్ చేయము, బట్ ఇది వాళ్ళు ఓల్డ్ ఏజ్లో వచ్చిందండి. మార్సెల్ ఒకరు, జెబాలస్ ఒకరు, ఇద్దరు కూడా ఓల్డ్ ఏజ్లో వచ్చింది. సో కాబట్టి కొద్ది వరకు మనం గుర్తుపెట్టుకోవాలి. జనరల్లీ మనం మెన్ డబుల్స్ అని చెప్పేసి ఉమెన్ డబుల్స్ డిస్కస్ చేయము, బట్ ఇక్కడ చూస్తే కొంచెం రికార్డు కాబట్టి వాళ్ళది అవసరమే. 13వ నేషనల్ బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ మన ఏపీ అండి. సో కాబట్టి ఏపీ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ 25 yearలో మొత్తం 7 వచ్చారు. అందులో మన ధోని కూడా ఉన్నాడు. సో కాబట్టి కొంచెం ఫోకస్ చేయాలి. మిగతా పేర్లు అవసరం అంటే మీ ఇష్టం, బట్ ఐ సజెస్ట్ ఇవి స్కిప్ చేయండి. ప్లీజ్ స్కిప్ అండి, ప్లీజ్ స్కిప్. ఓన్లీ ధోని పేరు గుర్తుపెట్టుకోండి. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అంటే మంచి దిగ్గజ క్రికెటర్ల యొక్క మైండప్ విగ్రహాలని ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో అక్కడ పెడతారు. నెక్స్ట్ సమ్మిట్ చూస్తే మీకు సో ICDRA అని చెప్పేసి సమ్మిట్ ఒకటి వార్తల్లో వచ్చింది. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది CDRA అని చెప్పేసి పిలుస్తాం. మన ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ అంతర్జాతీయ కూటమి. విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాల కూటమి అని చెప్పేసి పిలుస్తాం. ఈసారి ఫస్ట్ టైం ఢిల్లీ కాకుండా ప్యారిస్ హోస్ట్ చేసిందండి. కాబట్టి వెరీ ఫేమస్. మనకు థీమ్ అవసరం ఉంటుంది. షేపింగ్ ఏ రెసిలెంట్ ఫ్యూచర్ ఫర్ కోస్టల్ రీజియన్స్. అంటే విపత్తులు వచ్చినప్పుడు తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి అంతకుముందు ఎలా ఉన్నాయో అలా తయారు చేయాలి. రెసిలెంట్ మీన్స్ మనకు సో అంతకుముందున్న రూపాన్ని సంతరించుకోవడం అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు థీమ్ ఏంటి అంటే కోస్టల్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో సునామీ లాంటి విపత్తు వచ్చినప్పుడు విపత్తు రాకముందు ఎలా ఉందో అలా తిరిగి చేసుకోవాలి మనం. అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి ఈ మన థీమ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ UN ఓషన్ కాన్ఫరెన్సు. ఇది ఫ్రాన్స్ హోస్ట్ చేస్తుంది, నైస్ అని చెప్పేసి. సో థీమ్ మీకు ఈ ఓషన్ డే థీమ్ కూడా సేమ్ ఉన్నది. సస్టైనింగ్ వాట్ సస్టైన్స్ అస్. మనల్ని ఏది నిలబెడుతుందో దాన్ని మనం నిలబెట్టాలి. మనకు ఏది మంచి చేస్తుందో దానికి మనం మంచి చేయాలి కంపల్సరీ. అప్పుడే థ్యాంక్ఫుల్నెస్ మనకు ఉన్నట్టు. మనం సాయం తీసుకుంటాం ఒకరి నుంచి, బట్ సాయాన్ని మనం గుర్తించము, ఆ సహాయాన్ని ఎవరికి చెప్పము. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండి. ఇన్ఫ్యాక్ట్ గాయం విలువ తెలిసినోడే సహాయం చేస్తాడు. ఒక హార్డ్ వర్క్ చేసే పర్సన్ మరొక హార్డ్ వర్క్ చేసే పర్సన్ ఎప్పుడు బ్లేమ్ చేయడండి. అట్లా బ్లేమ్ చేస్తుండంటే అతను హార్డ్ వర్క్ చేయట్లే, జస్ట్ యాక్టింగ్ చేస్తున్నాడు అంతే. ఎప్పుడైనా సరే కఠిన శ్రమ చేసిన వ్యక్తి మరొక శ్రమ చేసిన వ్యక్తిని ఎప్పుడు బ్లేమ్ చేయడు. బ్లేమ్ చేస్తున్నాడు అని చెప్పేసి అనిపిస్తే మనకి అతను హార్డ్ వర్క్ చేయనట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. సో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ మరొక హార్డ్ వర్క్ పర్సన్ ఎట్లా బ్లేమ్ చేస్తారండి? ఇట్ ఇస్ నాట్ ఈజీ. నెక్స్ట్ సత్పాల్ భాను అని చెప్పేసి LIC యొక్క తాత్కాలిక CEO MD. సో ఇది అవసరం అంటే
మేబీ అవసరం లేదండి, మీకు ఎల్ఐసి యొక్క చైర్పర్సన్ కొత్తగా వస్తారు, అప్పుడు మనం మళ్ళీ రాసుకుందాం. సో మనీషా పాది ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఉమెన్ అపాయింట్మెంట్ కాబట్టి వెరీ ఫేమస్. ఈమె ఒక రాష్ట్ర గవర్నర్కి ఫస్ట్ మహిళా ఏడీసీ అండి. మరి ఏ రాష్ట్రం అని చెప్పేసి చూస్తే మిజోరం రాష్ట్రము, హరిబాబు కంబంపాట అని చెప్పేసి గవర్నర్. సో ఏడీసీ అంటే వాళ్ళకు రక్షణ కల్పిస్తారు అంతే. నెక్స్ట్ అవార్డ్స్ అండి. నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డు, ఇది వెరీ ఫేమస్ అవార్డు, మేబీ రేపు ఇస్తారు ఈ అవార్డుని. గోల్డ్ అవార్డు వచ్చేసి రోహిణి గ్రామ పంచాయతీకి వచ్చింది ఫ్రమ్ మహారాష్ట్ర. సిల్వర్ అవార్డు వచ్చేసి మజ్లిష్పూర్కి వచ్చింది ఫ్రమ్ త్రిపుర. తెలంగాణకు అంతకుముందు ఎక్కువ అవార్డ్స్ ఇటువంటి వచ్చేటి నేషనల్ లెవెల్ లోపల, ఇప్పుడు వస్తలేవులేండి, ఇప్పుడు అవార్డ్స్ వస్తలేవు. నెక్స్ట్ పర్సన్స్ అండి. మార్క్ గార్నియో అని చెప్పేసి చనిపోయిండు. కెనడా యొక్క ఫస్ట్ ఆస్ట్రోనట్, ఛాలెంజర్ స్పేస్ షటిల్ లోపల అంతరిక్షయానం వేస్తాడు. సో ఫస్ట్ కాబట్టి కొంచెం మైండ్లో పెట్టుకోవాలి, మన దేశం కాకపోయినా ఎగ్జామ్ దృష్టి అవసరమే. మార్క్ గార్నియో ఫ్రమ్ కెనడా. స్టేట్స్ అండి. బెంగాల్ లోపల ఈ సునీత విలియమ్స్ యొక్క మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిండ్రు. విగ్రహ శిల్పి చూస్తే సుశాంత్ రాయ్ అని చెప్పేసి పిలుస్తాం. సునీత విలియమ్స్, సుశాంత్ రాయ్. తెలంగాణ న్యూస్ ఏం లేదు. ఏపీ చూస్తే మీకు యూపీలో ఉన్నటువంటి అయోధ్య టెంట్ సిటీ మాదిరిగానే అరకు లోపల, గండికోట లోపల, సూర్యలంక లోపల 3 టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నారట. సో కాబట్టి మీకు వార్తల్లో ఉంది. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో చూస్తే ఏపీలో ఇది ఏపీ వాళ్ళు వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. బెంగాల్ది ఇది స్కిప్ చేయండి, పెద్దగా అవసరం లేదు. పర్సన్స్ కెనడా వ్యక్తి అయినప్పటికీ ఫస్ట్ వ్యోమగామి కాబట్టి అవసరమే అండి. మార్క్ గార్నియో కెనడా యొక్క ఫస్ట్ వ్యోమగామి చనిపోయింది కాబట్టి అవసరమే. నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డు మనకి పంచాయతీ రాకపోయినా, ఏపీకి రాకపోయినా గుర్తుపెట్టుకోవాలి. జీపీ లెవెల్ క్వశ్చన్ కాబట్టి ప్రశ్న వస్తుంది. రోహిణి గ్రామ పంచాయతీ అని చెప్పేసి. ఈ నియామకాల లోపల మనీషా పాది మైండ్లో పెట్టుకోండి. మిజోరం రాష్ట్ర గవర్నర్కి ఫస్ట్ మహిళా ఏడీసీ. యుఎన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఇంపార్టెంటే, సిడిఆర్ఐ కాన్ఫరెన్స్ ఇంపార్టెంటే, రెండు కూడా పారిసే హోస్ట్ చేసింది. నగరాల పేర్లు మాత్రం వేరు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ధోని అని చెప్పేసి మైండ్లో పెట్టుకోండి, మన ఇండియన్ వ్యక్తి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెంచ్ ఓపెన్ కంపల్సరీ అవసరము. మెన్ సింగిల్స్, ఉమెన్ సింగిల్స్ అండ్ మెన్ డబుల్స్ అవసరము. గ్రేటర్ ఫ్లెమింగో శాంక్చురీ తమిళనాడు ధనుష్కోటి అవసరమే. కాశ్మీర్ మెరీనో జన్యు సవరణ చేయబడ్డ ఫస్ట్ గొర్రె, యూనివర్సిటీ పేరు, ప్రొఫెసర్ పేరు రెండు గుర్తుపెట్టుకోవాలి. ఎంఎస్సి ఇరీనా నాట్ మచ్ ఇంపార్టెంట్ అండి, పెద్ద అవసరం లేదు అది. నూతన బేస్ ఇయర్స్ మీ ఎకనామీ లోపల అప్డేట్ చేసుకోవాలి, అవసరం లేదు కాదు. ఇది మన సబ్జెక్ట్, ఇది మన సిలబస్, ఇది మన జిఎస్, ఇది మన ఎకనామీ, ఇది అవసరం. ఇది ఇంపార్టెంట్ కాకపోయినా గుర్తుపెట్టుకోవాలి. ఫ్లిప్కార్ట్ అనేది ఫస్ట్ ఈ కామర్స్ కంపెనీ, డైరెక్ట్ లెండింగ్ ఇస్తుంది కాబట్టి అవసరము. సో డే ఆఫ్ ఇంపార్టెన్స్ జూన్ 10 ఒకటి మైండ్లో పెట్టుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.